వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప? ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకొని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రమంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు. గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు. మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు. రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. ఈరోజు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చావు. 14 కేసులు. నీ మనుషులు. ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావల్లో 1 చనిపోయినారు. ఒకటికి మెంటల్ వచ్చింది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి, మద్యం మాఫియాని ప్రోత్సహించి, కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడతారా?